నష్టాలకు ఎదురొడ్డి నిలబడి 4 కోట్ల ప్రజల ఆకాంక్ష 60 సంవత్సరాల కోరికను కరీంనగర్ జిల్లాలో మాట ఇచ్చి మాట నిలబెట్టుకోవడానికి మాట తప్పని మడమ తిప్పని నాయకురాలు 2014లో తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఆ 10 సంవత్సరాలు ఒక దుష్టుడు దుర్మార్గుడి పాలన ఈ రాష్ట్రాన్ని పట్టి పీడించింది. ఇది గుర్తించిన తెలంగాణ ఉద్యమకారులు, విద్యార్థి నిరుద్యోగ యువకులు, అమరవీరుల కుటుంబాలు, దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, మైనారిటీలు, మహిళలు, వేలాది లక్షలాది మంది విద్యార్థి యువకులు నడుం బిగించి ఈ తెలంగాణకు పట్టిన చీడ పీడను విముక్తి కలిగించాలి, మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకోవాలని కదం దొక్కితే డిసెంబర్ 3 తారీఖు నాడు ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది సోనియమ్మ నాయకత్వంలో అని చెప్పి నేను మళ్ళీ చెప్పదలుచుకున్నాను. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏర్పడ్డ మొట్టమొదటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మళ్ళీ సోనియమ్మ, మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మీ బిడ్డ నల్లమల్లిలో పుట్టిన మీ బిడ్డ, మీ సోదరుడు, ఎక్కడ ఒక రైతు బిడ్డ, కుగ్రామంలో ఉన్న బిడ్డను మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిని చేసి పాలమూరు గడ్డ పట్ల కాంగ్రెస్ పార్టీ విశ్వాసాన్ని, నమ్మకాన్ని, ప్రేమను పంచిందని చెప్పి నేను ఈ గడ్డ మీద నుంచి చెప్తున్నా. మిత్రులారా ఇవాళ ఆలోచన చేయండి. మా తాతలు ముత్తాతలు ముఖ్యమంత్రులు కాదు. మా తాతలు ముత్తాతలు లక్షల కోట్ల రూపాయలు నాకు ఇయ్యలే. మా తాతలు ముత్తాతలు లేకపోతే నేను మా అయ్య పేరు చెప్పుకొని ఈ కుర్చీలో కూర్చోలే. మీకందరికీ తెలుసు 2006లో సామాన్యమైన కార్యకర్తగా ఆనాడు ప్రజలలో ఉండాలి, పాలమూరుని అభివృద్ధి చేయాలి, ఈ పాలమూరు బిడ్డలకు అండగా ఉండాలి, వలసలు ఆగాలి, ఆత్మహత్యల్ని ఆపాలి అన్న ఆలోచనతోని చాలామంది వద్దన్నా, ఎందుకు నీకు రాజకీయాలు, స్వతంత్ర అభ్యర్థిగా నిలబడితే గెలవడం కష్టమని సూచన చేసినా ఎక్కడో ఒక దగ్గర ప్రయత్నం మొదలు పెట్టాలి. ఎంత దూరం నడవాలన్నా, సప్త సముద్రాలు దాటాలన్నా మొదటి అడుగు వేయాల్సిందే కదా. అందుకే ఈరోజు నేను మొదటి అడుగేస్తున్నాను. 2006 జూన్లో మీ మీద ఉన్న నమ్మకంతోని, జిల్లా మీద ఉన్న ప్రేమతోని మిడ్జిల్ మండలంలో జడ్పీటీసీగా స్వతంత్ర అభ్యర్థిగా నిలబడితే మిడ్జిల్ మండల ప్రతి పౌరుడు, ప్రతి కార్యకర్త అండగా నిలబడి ఆనాడు స్వతంత్ర జడ్పీటీసీగా నన్ను గెలిపించారు. నేను ఆయనలోనే చెప్పిన చివరి